శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నటుడు ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్యన పాపం బయటకు వచ్చి తెగ మాట్లాడేస్తున్నారు. తెలుగు వాళ్ళ మీద అసలు మామూలు ప్రేమ చూపించట్లా. ముందు అదేదో మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని అక్కడ నిలబెట్టి మిమ్మల్ని కన్న ఆ కన్నడ గడ్డకి ఏం చేశారో ఒక్కసారి చెప్పమని అక్కడ కన్నడ ప్రజలు అక్కడ ఉండేటువంటి మీడియా మిత్రుల రూపంలో అడిగితే పారిపోయి వచ్చినటువంటి మీరు ఇక్కడ తెలుగు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారంట తెలంగాణలో అడుగు పెట్టకూడదంట, కానీ కన్నడ వ్యక్తి అయిన ఈయన మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, స్టేట్మెంట్లు ఇచ్చేయచ్చు. ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక సైకో టెర్రరిస్ట్ గ్రూప్కి ఇతను అధినాయకుడు అని చెప్పాలి. ఎస్, డెఫినెట్గా ఉన్నదే చెప్తున్నా. ఎందుకంటే ఇతను అలాంటి వ్యక్తులకే, టెర్రరిస్ట్ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులే, ఆ భావజాలం కలిగినటువంటి వ్యక్తులే ఇతనికి నచ్చుతారు ప్రకాష్ రాజ్కి. సో అదే భావజాలంలో ఉన్నటువంటి గంజాయి మొక్క కానీ లేదంటే ఇంకొక వ్యక్తులు కానీ వాళ్ళు మాత్రమే ఇతనికి కనబడతారు, మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి కదా, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి కదా. అది కూడా ముఖ్యంగా హిందూ మతం మీద. హిందూ మతం మీద ఇతను ద్వేషం ఏంటో, రాముడు గురించి ఇతను మాట్లాడింది ఏంటో అందరికీ తెలుసు. అదే మాటలు రావణ్ మాట్లాడాడు కాబట్టే చాలా ఇష్టమైనటువంటి స్నేహితుడు, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అయిపోయాడు. ఈయనంట ప్రశ్న రావణ్ని ప్రశ్నిస్తే తొక్కేస్తారా, ప్రశ్నిస్తే జన సైనికులు ఆయన మీద దాడి చేస్తారా? ఎవరు దాడి చేశాడు? ఒక వీడియో చూపించు. ప్రశ్న రావణ్ మీద ఒక చెయ్యి పడినట్టు ఒక వీడియో చూపించు. ఆవేశంలో కోడిగుడ్లు విసురుతారు, టమాటాలు విసురుతారు, ఓకే. ఎక్కడన్నా చెయ్యేశారా? లేదు కదా. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అనేది ఆలోచించుకోవాలి కదా. ప్రకాష్ రాజ్ అయినా సరే, గంజాయి మొక్క అయినా సరే, ఈడు ప్రశ్న అనేటువంటి పుండాకూరగాడు అయినా సరే ఎందుకు మాట్లాడడం? ఆడి మతాన్ని ఆడు పూజించుకోమని చెప్పండి. హేతువాది అని చెప్తున్నాడు, కానీ ఓన్లీ హిందూ మతాన్నే తిడతారు. హేతువాది అని చెప్తాడు, రావణ్ అని పేరు పెట్టుకుంటాడు. హేతువాది అంటాడు, ఒక క్రిస్టియన్కి మాత్రమే మద్దతు పలుకుతాడు, క్రిస్టియన్ సభలకి మాత్రమే వెళ్తాడు. మరి అదేంటి? పవన్ కళ్యాణ్ ఏమో వాడు వీడు తొక్కి నారతీస్తా, నా కొడక, అరై కొడక, అది ఇది అనుకుంటే ఇష్టానుసారం మాట్లాడేయచ్చు. సరే, ఆ కొడుకుల కన్నా ఇంకా వేరే కూడా వెళ్ళి అనుకుంటే నోట్లో పెడతా, ఇంట్లో ఆడవాళ్ళని తిడతా, వాళ్ళ అమ్మని తిడతా, వాళ్ళ భార్యను తిడతా, వాళ్ళ పిల్లలను తిడతా అంటే ఊరుకుంటారా? ఊరుకోవాలా? సరే, అది కూడా పక్కన పెడతాం. రాముడిని కించపరచడానికి వీడెవడసలు, నువ్వెవడసలు, నీకేం హక్కు ఉంది, వాడికేం హక్కు ఉంది? హేతువాదులు అన్నప్పుడు హేతువాదులుగానే జావండి, అంతేగాని ఇలా పక్క మతాల మీదకి, పక్క కులాల మీదకి వెళ్తామంటే కుదరదు. వాడు మతాల జోలికే కాదు, కులాల జోలికి వెళ్ళి పిఠాపురంలో చిన్న పసిపిల్లల మధ్య విషాలు చిమ్మేటువంటి బీజాలు నాటినటువంటి వ్యక్తి ప్రశ్న అనేటువంటి పుండాకూరుగాడు. కందుకూరు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి ఆ వ్యక్తి కుటుంబాన్ని కాకుండా చంపినటువంటి ఆ వ్యక్తికి సింపతి క్రియేట్ చేయడానికి వెళ్ళినాడు. కైకలూరులో అక్కడ 144 సెక్షన్ నడుస్తుంటే దొంగతనంగా వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టొచ్చినటువంటి దరిద్రుడాడు. వీడు సంఘ విద్రోహ శక్తి కాదా? దేశద్రోహి కాదా? అసాంఘిక శక్తులు కాదా? చెప్పండి. మతాల గురించి తిట్టడం అంటే మతాలకి మధ్య కుట్రలు చేసి గొడవలు సృష్టించేందుకు ప్రేరేపించడం కాదా? ఆలోచించాలి, మాట్లాడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టమనుందా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే రాముని తిట్టమనుందా? ఏం మాట్లాడుతున్నావు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? నీలో ఉండేటువంటి ఏదైతే ఏమనుకుంటున్నావో దాని గురించి చెప్పచ్చు, కానీ ఎదుటి వాళ్ళు కించపరచకుండా చెప్పమని చాలా క్లియర్గా భారత రాజ్యాంగం రాసింది. అది నీకు చదివితే అర్థమవుతుందేమో. చదవకుండా మిడిమిడి జ్ఞానంతో ఉంటే మోకాల్లో ఉందో లేదా అరికాల్లో ఉందో ఆ మైండ్ సెట్తో మాట్లాడితే ఇలాగే తగలడుతుంది. వాడి మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు ప్రశ్న రావణ్ మీద ఒక్క పిఠాపురంలోనే అనుకున్నారేమో, ఇప్పుడు దాదాపు 100ల సంఖ్యలో కేసులు పెట్టారు. రావణ్ గాడు ఎలా తిరుగుతున్నాడో జడాశ్రవణ్ కూడా అలాగే తిరుగుతాడు. ఎందుకంటే బెయిల్ ఇప్పించడం, అక్కడికి వెళ్తే ఇక్కడ, ఇక్కడికి వెళ్తే అక్కడ, అక్కడికి వెళ్తే ఇక్కడ, ఇక్కడికి వెళ్తే అక్కడ, తిరగటమే రౌండు. నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు? నోటికి ఏదొస్తే అది మాట్లాడతామా?
నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నిరాహార దీక్షలు చేస్తాం. మా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే భారత రాజ్యాంగం ఏమన్నా మీ చుట్టం అనుకుంటున్నావా? చట్టాలు ఏమన్నా మీ ఇంట్లో పెట్టుకున్న బుక్స్ అనుకుంటున్నావా? కాదు కదా. అందరికీ ఒకేలా వర్తిస్తాయి. వాళ్ళు ఎవరో తిడుతున్నారు, వీళ్ళెవరో రెచ్చిపోతున్నారంటే ముందు నువ్వెందుకు రెచ్చిపోయావు? ఆడెందుకు రెచ్చిపోయాడు? గంజాయి మొక్క ఎందుకు రెచ్చిపోతుంది? అసలు మీ బ్యాచ్ అందరూ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ మతాలని, కులాలని ఎందుకు విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు? ఫస్ట్ అది చెప్పండి. మీ ఎజెండా ఏంటి అనేది చెప్పాలి. ముఖ్యంగా పుండాకూరు రావణ్ గారు నక్సలిజానికి సపోర్ట్గా చాలా వీడియోలు చేశాడు. అవి కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. వాటి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. ఎన్ని మీద తీసుకొస్తారో తీసుకురండి. అటు చిత్తూరు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా ప్రశ్న రావణ్ గారిని ఉతికి ఆరేయటానికి బోల్డని కేసులు పెట్టారు. ఉతికి ఆరేయటం అంటే కేసులతో, నీకు ఇలాంటి భాషతో ఇది అక్కడ ఉతికితే ఇక్కడికి వచ్చి పడ్డావు చూసారా, అలాంటిదన్నమాట. కర్ణాటకలో మీరు చేసిన దానికి అక్కడికి వెళ్ళి మతాల మధ్య ఒక స్వామీజీని ఏదో లేదంటే ఆ మఠాన్ని కించపరుస్తూ వీడియోలు చేపించేసి కొన్ని ఆర్టికల్స్ అంటించి ఇది చేసావు కదా. అక్కడ నుంచి తరిమేస్తే ఆ కేసుల్లోంచి అక్కడ అడిగితే పారిపోయి ఇక్కడికి వచ్చావు కదా. అలా కాదు. నీకు ప్రకాష్ రాజ్ చాలా క్లియర్గా నీకు దమ్ము ఉంటే పబ్లిక్ డిమాండ్లోకి ఒక డిబేట్కి రా. ఎక్కడ పెట్టుకున్నా సరే, ఆంధ్రాలో పెట్టుకుంటావా, తెలంగాణలో పెట్టుకుంటావా, నీకు నచ్చిన మొన్న తరిమేసిన కర్ణాటకలో పెట్టుకున్నా సరే పబ్లిక్గా ఒక మీటింగ్ పెట్టు. మీ సైకో బ్యాచ్ని కాకుండా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, మతాలని విచ్ఛిన్నం చేసేయాలనేటువంటి ఒక కుట్రలో ఉండేటువంటి ఆ వ్యక్తులని కాకుండా 10 మంది ఉంటారు, అంతకుమించి ఉండి సావర్లే. అలాంటి వ్యక్తుల్ని కాకుండా పబ్లిక్ డొమైన్లోకి రా, మాట్లాడుకుందాం. నీ ఇష్టం వచ్చిన అడుగు. రాముడు గురించి అడుగుతావా, కృష్ణుడి గురించి అడుగుతావా, పవన్ కళ్యాణ్ గురించి అడుగుతావా, ఇంకొకరి గురించి అడుగుతావా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రశ్న రావణ్ణి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపేయాలన్నాడు. పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అమ్మనాబూతులు తిట్టించినటువంటి ఘనత అయిందే. ఆయన కూడా కార్లతో పోల్చినటువంటి చరిత్ర కూడా అయిందే. పవన్ కళ్యాణ్ మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫ్యామిలీ గురించి? ఒకటి చూపించు నీ బతుక్కి. ప్రశ్న రావణ్ అనేటువంటి పేరు ఏమైనా ఎత్తాడా? పోనీ పుండాకూర్ ప్రశ్న అని ఏమైనా ఎత్తాడా? లేకపోతే ప్రకాష్ రాజ్ అనేటువంటి పేరు ఎత్తాడా? గంజాయి మొక్క పేరు ఎత్తాడా? మరి మీకెందుకు తెగ కొట్టేసుకుంటున్నాడు? ఎవడో వైఎస్ఆర్సీపీ ముసుగులో మిమ్మల్ని దాడి చేస్తే మీరు పిచ్చుకొక్కలా రెచ్చిపోవటం ఎందుకు? వాళ్ళ పిచ్చుకొక్కలా రెచ్చిపోతే మీరు కూడా రెచ్చిపోవటం అంటే మీరేమవుతారు? అదే కదా. అలా కాదు, అర్థమైందా? పద్ధతి ఉంటుంది. దానికి ఒక మంచి పబ్లిక్గా వచ్చి మాట్లాడు. అక్కడ తరిమెత్తే ప్రశ్నగాడి ఛానల్లోకి వెళ్ళి కూర్చుని లైవ్లో ఇవ్వటం కాదు, బయటకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఏ మతం మీద, ఏ మతాన్ని కించపరిచాడో, ఏ మత ఆచారాన్ని కించపరిచాడో, ఏ వ్యక్తిని అమ్మనాబూతులు తిట్టి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాడో ఒక్కటి చూపించు నీ బతుక్కి. అప్పుడు మాట్లాడదాం.